నాపై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పరమందు ఆశ్రయమైన వాడవు విన్నాను క్షణమైన నిన్ను మొరునేసయ్యా నాలోని ఉంటే అన్నీ సాధ్యమా పూర్ణుడా శ్రేష్ఠుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఏకాత్మకానికి ఏక మనసు ఏకీభవించి దేవుడు నామమును మహిమపడతాం. చప్పట్లు కొడుతూ దేవుడి నామమును మహిమపడతాం. మృతుల వరకు నడిపించు యేసయ్యా, సేవా పూర్ణుడా, శ్రేష్ఠుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. నా ప్రాణము వరకు విరచిపోలేనయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా.
పాస్టర్ గారు రమేష్ గారు వారు దేవుని వాక్యాన్ని కొద్ది సమయము వారు నడిపిస్తారు. మనందరము శ్రద్ధగా దేవుని మాటలు విందామండి. వినుడి వల్ల విశ్వాసము కలుగునని వాక్యము తెలియపరుస్తుంది. వినకపోతే ఏమీ తెలియదండి. వినుడి వల్ల దేవుని యొక్క శక్తి బలము మీరు పొందుకోగలరు. మంచిది, దైవజనులను ఆహ్వానిస్తున్నాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయించువాడవు. ఏమైనా చేయగలవు, మన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందో. ఏమైనా చేయగలవు, మన మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందో. యేసయ్యా, 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 నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, వాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయించువాడవు. అప్పుడు ఏకమనతో ఏకీభవించి కరుడైన దేవుడిని మనం కనపరుస్తున్నాం. ప్రభుత్వాన్ని గొప్ప చేద్దాం.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవం ఉన్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవం ఉన్నది. ఎంతో గొప్పవి నా ఓపించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవాలయ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఓపించిన కార్యములెన్నో జరిగించున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామములే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామములే యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అవును, యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, మా పక్షముల చేతి జయించువాడవు. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామమునకు మా నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఈ స్థలమందు నీ కనుదృష్టి ఉంచి నీ మనస్సును నిలిపి నీ మహిమ ఉంచి నీ అభిషేకాన్ని విడుదల చేసి మెట్టివారమునైనా అల్పులము అయోగ్యులమునైనా ప్రభువా, మాట్లాడేవారు నీవేనైనా నాడా మాతో మీరు మాట్లాడండి. నైనా మీరే మాట్లాడండి, మహిమ మీరు పొందండి. నీ నామానికి మహిమగా కూడి వచ్చిన వీళ్ళందరికీ దీవెనకరంగా ప్రత్యేక మాటలు ఆశీర్వదకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మీ పాద సన్నిధి సమర్పించి వేడుకొనిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. జీవం కలిగిన దేవునికి నా నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, సమయం ఇచ్చిన దైవజనులు వారికి, నా తోటి దైవజనులు రమేష్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మనం వచ్చాం. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్రాయము యవన ప్రాయం. అందుకే భక్తుడైన దావీదు కీర్తనలో చక్కగా వివరించాడు. యవనులు ఎలా ఉండాలి, యవనులు ఎలా జీవించాలి, యవనులు ఎలాగూ
దేవుని యొక్క కార్యాలు చేపట్టాలి. చక్కగా యవనులను బలపరుస్తూ దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఎంతో ఘనమైనవిగా మనకి ఉన్నాయి. మరి ఈ సమయంలో మొదటిగా దేవుడికి అధ్యక్షులుగా ఉన్నటువంటి దైవ సేవకులకి నా నిండు హృదయపూర్వక వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి స్థానికంగా శ్రీనివాస్ మరికి గ్రామంలో మా యొక్క ఆత్మ సంబంధి, శారీరక సంబంధి. ఆత్మ సంబంధం అంటే ఆత్మీయంగా ప్రభువుని అంగీకరించి దేవుడిని ఆరాధిస్తున్న వ్యక్తిగాను, శారీరకంగా అయితే చిన్నాన్న నేను అవుతా. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా అందరము నజరేయుడైన యేసయ్య సర్వశక్తి గల నామాన్ని ఈ దినం అందరం కలిగి ఉండడానికి దేవుడు సహాయము చేశాడు. ఎక్కడ ఉన్నా సరే నాన్న నువ్వు చక్కగా ఆరాధనలకి ఉండాలి. మేము ఆ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఆ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అన్ని చోట్ల మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన్ని ఆరాధించాలి. ఎక్కడున్నా సరే ఎవరికి మహిమ రావాలంటే కేవలం దేవుడికే మహిమ అనేది రావాలి. నిజమే. మరి ఆ యొక్క వివాహ కార్యక్రమం కూడా శనమరికి గ్రామంలోనే మా చేతుల మీదుగా దేవుడు అనుగ్రహించాడు. శారీరకంగా, ఆత్మీయంగా నాకు కుమారుడు. దేవుడి స్తోత్రం. మరి ఈ దినం వారి యొక్క దంపతులను దేవుడు ఆశీర్వదించి చక్కనైన కుమార్తెను దేవుడు వారికి మొదలుగా ఇచ్చిన కుమార్తె మరి బాల్యం నుండి యవ్వన ప్రాయంలోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. నిజంగా అన్నిటికంటే మనం పుట్టినప్పుడు మనకు తెలియదు, మనం మరణించినప్పుడు కూడా మనకి తెలియదు. ఎప్పుడు పుడుతున్నామో తెలియదు, ఎప్పుడు చనిపోతున్నాం అనేది ఎవరికి తెలియదు. కానీ యవ్వన ప్రాయం అనేది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. నిజమే. అందుకే అన్నిటికంటే చాలామంది మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితేనేమి, వారి పిల్లలైతేనేమి, మరి దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలో వాళ్ళ జీవితాలు మనకి ఒక పాఠంగా మనకి నేర్పడం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు కుమార్తెలు మనం ఈ దినము కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. నిజంగా తండ్రి జయించుకుని వచ్చిన తర్వాత నేను ఆ తండ్రిని గణపరచాలి, ఆ తండ్రిని నేను స్తుతించాలి, ఆ తండ్రిని నేను మహిమపరచాలని ఆ తండ్రి ఎక్కడికి వెళ్ళాడంటే యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో ఆయన ఏం చేయాడండి? గెలిచాడు. దేవుని స్తోత్రం. ఆ గెలవడానికి ముందు ఆ తండ్రి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఆ తండ్రి ఏం చేసుకున్నాడండి? మొక్కుబడి చేసుకున్నాడు. అది ఎటువంటి మొక్కుబడి? ఇదిగో నాకు యుద్ధము కలుగు చేసిన ఎడల, నాకు విజయము కలిగినప్పుడు, నేను నా యొక్క ఇంటికి వెళుతున్నప్పుడు, నా గ్రామానికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా ఏది వస్తుందో దాన్ని నీకు నేను సమర్పణ చేసుకుంటాను, నీకు అర్పించుకుంటానని మొక్కుబడి చేసుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకునేటప్పుడు నిజంగా ఆయన అడిగిన దానిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు.
మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు, మన పక్షాన ఉండే దేవుడు అండి, మన పక్షమున వ్యాజ్యమాడు దేవుడు, మన పక్షమున పోరాటం చేయు దేవుడు. నిజంగా ఆయన ప్రార్థన ఆలకించాడా అంటే ఆలకించాడు. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎటువంటి వాడండి? మనం కలిగి ఉన్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు, అలాగే మన పక్షాన యుద్ధము చేయవాడు, మనకు సమాధానము ఇచ్చినవాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఆయనేమో యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో ఏం చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. మన అందరికి కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సమయానికి వాళ్ళకి మనం దేవుని మాట కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎప్పుడూ మనం వింటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ విన్నవి ఎలా మన హృదయంలో ఉన్నాయో లేదో అనేది మనకి తెలియదు. కానీ ఎవరి హృదయంలో ఉన్నది వాళ్ళకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. నిజంగా ఆయన మొక్కుబడి చేసుకొని ఆయన వచ్చాడు. అమ్మ వచ్చినప్పుడు ఏదైతే అనుకున్నాడో ఎదురుగా ఎవరు వచ్చారంటే, ఆయన వస్తుండగా ఎదురుగా వారి కుమార్తె వచ్చింది. ఆ కుమార్తె పేరు ఎప్పుడు చెప్తామా? యెఫ్తా. దేవుని స్తోత్రం. ఆమె ఎదురుగా వస్తుంది. ఇప్పుడు బాధపడిపోతున్నాడు. నేనేమో మొక్కుబడి చేశాను, నాకు విజయం కొలువు చేసినప్పుడు ఏదైతే ఎదురుగా నాకు కనబడుతుందో దానినే నీకు సమర్పణ చేస్తాను అని చెప్పేసి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో చక్కని మాట రాయబడదు. మొక్కుబడి చేసుకుని ఎలా వెంటనే ఆ మొక్కుబడి చెల్లించాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అని ఉంది. మొక్కానంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించాలి. అయితే ఇప్పుడు చాలా మదన పడుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా దేవుని నేదేదో ఏ గొర్రెలుగా అర్పిస్తున్నాను అనుకోననే, మేక అర్పిస్తున్నాను అనుకోనే, గోడ అర్పిస్తున్నాను అనుకోననే, తీరా చూస్తే ఎవరు నాకు కనబడ్డారు? మొదటిగా నా కుమార్తె నాకు కనబడిందండి. చాలా మదన పెట్టాడు, చాలా బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు. అయినా సరే ఆయన నా తండ్రి యుద్ధంలో గెలిచాడు, నా తండ్రి విజయంతో ఇంటికి వస్తున్నాడని ఆ కుమార్తె ఏం చేసింది? ఎదురుగా వెళ్ళింది. ఆ ఎదురుగా వెళ్ళేటప్పుడు ఆ తండ్రి బాధపడుతున్నాడు. నేనేమో ఈ విధంగా నేను మొక్కుకున్నాను, దేవుని నేను సమర్పణ చేయాలనుకున్నాను, కానీ నా కుమార్తె మరి దేవునికి సమర్పించవలసిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు బాధపడకూడదు. తెలియదా బాధ? నిజంగా మన బైబిల్ గ్రంథంలో అబ్రాహాము జీవితంలో అబ్రాహాము కూడా ఒక మొక్కుకున్నాడు. దేవుడు అడిగాడు. దేవుడు అడిగిన తర్వాత ఏం చేసింది? మారు మాట పలకకుండా, మారు మాట ఆడకుండా, ఇదిగో నీకు ఏకైక కుమారుడు నీవు నాకు ఏం చేయాలండి? సమర్పించుకోవాలి, బలిగా ఇవ్వాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ఏమాత్రం కూడా వెనుకొడగలిగింది వేయలేదు. దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఇచ్చాడు అని ఆ సమర్పణతో ఆ కుమారుడిని ఏం చేసాడండి? బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఆయన ఒకే ఒక అన్నాడు, దేవుడే చూసుకొనుడు గాక. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడికి సమస్తము కూడా తెలుసు. దేవుడు నాకు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి నాకే మాత్రం కూడా ఏం లేదండి, భయం అనేది లేనే లేదు. చాలామంది కూడా మాకు దేవుడే వరం ఇచ్చినట్లుగా ఇచ్చాడు, ఆ పుట్టిన వాడు అక్కడే కదా, ఇవి అక్కడే కుమారుడిని మేము ఎలా సమర్పించుకోవాలని భయపడిన వారు ఈ లోకంలో కోకొల్లల మంది ఉన్నారు, చాలామంది కూడా ఉన్నారు.
కానీ మన పితరుడైన అబ్రహాము మాత్రం ఆ విధంగా అయినా ఏమీ కూడా వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. నిజంగా యుద్ధంలో నేను గెలిచినప్పుడు నాకు ఏదైతే ప్రథమంగా నేను నా ఇంటికి వెళ్ళేటప్పుడు, నా గ్రామానికి వెళ్ళేటప్పుడు ఏదైతే కనబడుతుందో ఆ కనిపించిన దాన్ని నేను ఏం చేస్తానని సమర్పించుకుంటానని. కానీ ఎవరు కనబడ్డారండి? యెఫ్తా యొక్క కుమార్తె కనబడడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు వారు నిజంగా అందరి గురించి మాట్లాడరు, వారి పిల్లల గురించి ఎవరు కూడా మాట్లాడరు. అన్నిటికంటే యవ్వన ప్రాయం అనేది చాలా ప్రాముఖ్యము. కానీ తండ్రి బాధపడుతూ ఉన్నాడు, తండ్రి వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో, నేను మొక్కుకున్నాను, ఆ మొక్కుబడి నేను ఎలా చెల్లించాలి? నా దేవుడికి నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను నెరవేర్చుకోవాలి. కానీ నా కుమార్తె నాకు ఎదురుగా కనబడింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా మొక్కుబడి చెల్లించాలా లేదని ఆయన మదన పడ్డాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఆ సమయంలో మరలా ఆయన గ్రహించింది, నా తండ్రి ఇలా ఉండడానికి గల కారణము ఏంటి? చాలామంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు మంచి యవ్వన కాలంలో యవ్వనులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యం చేతనే. దేవుని వాక్యం కలిగి ఉండాలి, దేవుని ఆరాధించే వారికి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, వాక్యం ద్వారా బలపరచబడే వారిగా ఉండాలి. ఆ వాక్యం ద్వారా బలపరచబడిన కుమార్తె కనుక, వాక్యం ద్వారా దేవుని మహింపరిచిన కుమార్తె కనుక, నా తండ్రి ఏమైతే దేవునికి మాట ఇచ్చాడో నా తండ్రి నా దేవుని దగ్గర ఆ మాట నుండి ఎడబాయకూడదు, ఆ మాటకు విధేయత చూపించాలి. తండ్రి, నీవు ఇలా ఉండడానికి కారణం ఏంటి? నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నావో, నువ్వు ఏదైతే దేవుని దగ్గర తీర్మానము చేసుకున్నావో అట్టి తీర్మానాన్ని నువ్వు తప్పకుండా దేవునికి ఇచ్చిన మాటలు మాత్రం నువ్వు నెరవేర్చుకొని ఆ తండ్రికి చెప్పడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది కుమార్తెలు, నాన్న మీ ఇష్టమే, మీరు అలా జరిగించడని అడిగిన వారు ఎంతమంది ఉన్నారు? లెక్క పెడితే ఒక్కరు కూడా కనిపించరు. కానీ ఆ కాలంలో ఆ యొక్క యెఫ్తా మాత్రము, ఆ యొక్క యెఫ్తా కుమార్తె మాత్రం కనబడింది. దేవుని స్తోత్రం. యెఫ్తా కుమార్తె అలాగా మాట్లాడినప్పుడు యెఫ్తా ఏం చేసింది? ఆ కుమార్తె ఏం చేసిందంటే కొన్నాళ్ళు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిపోయి, నా తండ్రి ఈ దేవునికి ఏదైతే మాట ఇచ్చాడో నా తండ్రి ఆ మాట తప్పకూడదు, నా దేవుడికి ఇచ్చిన మాటను తప్పకూడదు, నా దేవుని యందు కలిగి ఉన్న ప్రతి దానిని కూడా నేను నా తండ్రి ఇష్టానుసారంగా నేను జీవిస్తున్న ఒక తీర్మానం చేసుకుంది. బైబిల్ గ్రంథంలో అవన్నీ మనకి క్లియర్గా ఉండదు. కానీ ఆమె కొన్నాళ్ళ పాటుగా ఆమె ఏం చేసిందంటే ఆ తండ్రిని అడిగేసి, తండ్రి నువ్వు దేవుడికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట తప్పకుండా నెరవేర్చడం కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్ర. దేవుని కొరకు వారికి యవ్వన కాలాన్ని సమర్పించుకున్న వారు ఉన్నారు. దేవుడికి యవ్వన కాలంలో సమర్పించుకున్న పిల్లలు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఆయన మనలో అందరినీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. కానీ ఎంతమంది పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? అందుకు దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాస్యమించిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు అవి ఎంతో గొప్పవి. ఆత్మీయంగా ఆమె జీవితము ప్రభు కొరకు సమర్పణ చేసుకుంది. వాక్యం చేతనే కదా. అంటే వారి యొక్క ఆత్మీయ జీవితం ఒకసారి ఏమి చేసుకోవాలంటే, బైబిల్ గ్రంథంలో దేవునికి మహిమార్థంగా జీవించిన కుమార్తెగా మనం చూసుకుంటే ఈ యొక్క యెఫ్తా కుమార్తె మనకి కనబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే మనను కాపాడేది దేవుని యందు ఆ భక్తి, విశ్వాసము, అలాగే నమ్మకము అనేది మనం కలిగి ఉండాలి.
యెఫ్తా కుమార్తె లాంటి సమర్పణ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. తండ్రి దేవుడికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరాలని. చాలామంది తల్లిదండ్రులు దేవుని దగ్గర మా పిల్లలు ఇలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఇలా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దగ్గర వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మహిమార్థంగా జీవించాలని కోరుకుంటే చాలామంది పిల్లలు వారు ఏం చేస్తున్నారో ఆ తల్లిదండ్రులు కూడా కనిపెట్టిన వారుగా ఉన్నారు. చాలామందికి తెలియదు అంటే వాళ్ళ గురించి భారము, వారి గురించి బాధ్యత అనేది తెలియదు కొంతమందికి. కానీ ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల గురించి ఏముండాలి, భారం అనేది ఉండాలి, బాధ్యత అనేది ఉండాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయవారే ఉండాలి, ప్రార్థన చేయాలి, వారి కొరకు ఒప్పందం చేయాలి, వారి జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను ఎదుర్కొనే వారుగా ఉండాలి. యెఫ్తా ఎన్ని సమస్యలు వచ్చినా వారితో యుద్ధం చేయడానికి ఆయన ఎంతగానో సమర్పణ చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలము చాలా శ్రేష్టమైనది, యవ్వన కాలము చాలా ఇష్టమైన ప్రాయము, యవ్వన కాలము చాలా మధురమైనది కూడా. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట మా పిల్లలు పరిశుద్ధముగా జీవించాలి. యవ్వన కాలము చాలా శ్రేష్టమైన అంటే చాలా అందమైన కాలం. యవ్వనులు దేని చేత వారు నడతను శుద్ధి చేసుకుంటుంటే నీ వాక్యం చేతనే కదా అని దేవునికి పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యం. బాల్యం నుండి యవ్వన ప్రాణం నడిపించాడు. అందుకే ప్రతిరోజు కూడా వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేసుకోవాలండి? దేవుని యొక్క వాక్యము చూసుకోవాలి. ఈ వాక్యం ఏం నేర్పిస్తుంది? ఈ వాక్యం ద్వారా దేవుడికి మహిమార్థంగా జీవించాలని ఒక సమర్పణ కలిగి మనము జీవించాలి. యవ్వన కాలంలో పోరాడువారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది యవ్వనస్తులు వారి యొక్క యవ్వనులను బట్టి దేవుడికి మహిమ తెచ్చిన వారికి మన బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా ఉన్నారు. కాబట్టి నేను నా యవ్వన కాలాన్ని బట్టి నా దేవుడికి మహిమార్థంగా నేను జీవించాలి. నేను నా దేవుడికి నేను ఇష్టకరంగా జీవించాలి. నా యొక్క క్రియల ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఏంటి? నా యవ్వనం చేత దేవుడికి మహిమ రావాలి అనే తీర్మానము ప్రతి ఒక్క యవ్వనులు కూడా అది కలిగి ఉన్నప్పుడు వారు బలపరచబడతారు. యవ్వన కాలంలో మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. ఏ బలవంతులుగా ఉండాలి? ప్రార్థనా బలవంతులుగా ఉండాలి. పరిశుద్ధత కలిగిన స్త్రీలుగా, పరిశుద్ధత కలిగిన పురుషులుగా మనము ఉండాలి. పరిశుద్ధత కలిగిన సంఘములుగా మనము ఉండాలి. నిజంగా దేవుడు కోరుకునేది ఏంటంటే పాపాన్ని కాదు, ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తున్నాం, యెఫ్తా తండ్రి దేవునికి ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరడం కొరకు ఆ కుమార్తె నిలబడింది. అలాగే నీ తండ్రి దేవుడికి ఏ మాట ఇచ్చినా ఆ మాట కొరకు నిలబడే కుమార్తెగా నీకు ఈ దినము నిలబడాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీ జీవితము పరిశుద్ధముగాను ఘనముగాను దేవునికి మహిమార్థంగాను, ఇదిగో నన్ను బ్రతికించేది దేవుని వాక్యమే, నన్ను పరిశుద్ధపరిచేది కూడా దేవుని వాక్యమే. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి మహిమార్థంగాను తల్లిదండ్రులకి నేను గౌరవార్థంగాను నేను జీవిస్తానని తీర్మానంతో నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ జీవితాన్ని 30 60 100 దేవుడు ఫలింపు చేస్తాడు. అట్టి ఫలింపు జీవితం దేవుడు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. మంచిది, చక్కటి వర్తమానము మనము విన్నాము. మౌనంగా ఉండద్దు. మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన 2 చేతులు ఉన్నాయి కదా, ఒకసారి అభినందిద్దాం, చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యెఫ్తా కుమార్తె తండ్రికి లోబడింది. మరి తల్లి పేరైతే బైబిల్లో రాయబడలేదు కాబట్టి తండ్రిని
వెంబడించిన బిడ్డ దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబంగా యెఫ్తా కుమార్తె కనబడుతుంది. మరి తండ్రి మొక్కుకున్న మొక్కుబడి అది ఏదైనా చెల్లించవలసిందే అని యథార్థమైన మనసుతో యథార్థమైన హృదయంతో యెఫ్తా కుమార్తె ఉన్నప్పుడు, అమ్మా నేను మొక్కుకున్నది ఏ జంతువునో ఏ పశువునో కాదు, నిన్నే మొక్కుకున్నాను అన్నప్పుడు యవనస్తురాలు పురుషుని ఎరగని స్త్రీగా ఉన్న బిడ్డ, మరి కన్యత్వం కలిగి నడిచిన బిడ్డ, కన్యకగా బ్రతికిన బిడ్డ, దేవునికి మరి సమర్పణ కలిగిన బిడ్డగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున అలాగ పెంచే తల్లిదండ్రులు కొదువై ఉన్నారు. పిల్లల్ని ఇడిచిపెట్టకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇడిచిపెట్టేస్తారు. వారి జీవితాల్లో ఎన్నో నష్టాలకి, కష్టాలకి, బాధలకి లోనైపోతారు. కాబట్టి అలా ఉండకుండా చక్కగా దేవుళ్ళు నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి ఎవరైనా ఒక చిన్న పాట పాడాలి. దానిలు గారు ఎవరున్నారు? రండి. వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత మరొక వర్తమానము క్లుప్తంగా మరి మనం ముగింపులోనికి వచ్చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో జీవించిదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు ఎవరు నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రియము, నీవే నా ప్రియము. నా ప్రియుడే యేసు, నా ప్రియ యేసు, నాకెవరు లేరు నీలా ప్రేమించెవరు, నీవే నా ప్రియము, నీవే నా ప్రియము. దేవుని మహిమపరిచిన సఫల బట్టి దేవుడిని కనపరుచుదాం. Glory, hallelujah, praise the Lord. తల్లిదండ్రు బంధువులు నిన్ను విడిసిపోయినా విడివని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రు బంధువులు నన్ను విడిసిపోయినా విడివని నాకు వాగ్దానమిచ్చావు.
మేము మన్యం జిల్లా మొక్కు మండలము సివిల్ పంచాయతీలో నేను పరిచయం చేస్తున్న విశ్వవాణి పక్షాన నాకు ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయి, 4 ఆరాధన సెంటర్లు నేను నడిపిస్తున్నాను. అయితే జోష్న నాకు మనవరాలు అవుతారు, వాళ్ళ అమ్మగారు మేనగోడలు అవుతారు అన్నమాట. శ్రీను వాళ్ళ దంపతులను దేవుడు ప్రేమించి 2 బిడ్డలు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు మనం చూద్దాం. రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు చిన్నది. హల్లెలూయా. ఎవరండి ఇశ్రాయేలు చిన్నది? ఈ చిన్నది ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా కొనుపబడ్డాది. ఎవరి కింద పరిచయం చేయడానికి? నయమాను కింద పరిచయం చేయడానికి బానిసగా కొనుపోయిన వ్యక్తి బానిసగా చేస్తూ తన యజమానురానికి ఒప్పిస్తూ, ఆ యజమానుకున్న బలహీనత ఏంటంటే ఆమెకి తన యజమానికి కుష్ఠరోగం ఉంది, ఆ సైన్యాధిపతికి. అయితే ఈ చిన్నది ఏం చేసింది? చక్కగా దేవుని మాటలు వివరిస్తూ, కారణం ఏంటంటే ఆమె ఒక బానిస. ఈ ఎవరండి? బానిస. ఇశ్రాయేలు దేశం నుండి సిరియా దేశానికి కొనుక్కోబడ్డది బానిసగా. అక్కడ ఆ బానిసగా ఉంటూ ఆ యొక్క యజమానులకి దేవుని మాటలు చెప్తూ ఒప్పించినప్పుడు ఆమె మొదట ఏం చేసిందంటే దేవుని మాటలు తెలియచేసింది. ఎవరికి? ఆ యొక్క యజమానురాలికి. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ దినము అనేక మంది ఏం చేయాలంటే దేవుని మాటలు చెప్పాలి. కారణం ఏంటంటే బానిస అయినప్పుడు కూడా దేవుని మాటలు తెలియచేసి ఒప్పించి సువార్త ప్రకటించింది. ఏం చేసిందండి? సువార్త ప్రకటించింది. అలాగే మరొక స్త్రీని కూడా మనం చూస్తాం. చిన్నది ఏంటంటే రోదని చిన్నది. ఎవరండి? రోదని చిన్నది. ఎవరి స్వరం విన్నది అంటే పేతురు స్వామిని సంఘానికి తెలియచేసింది. నేటి దినాల్లో నా మనవరాలు జోష్న కూడా దేవుని స్వరం వినాలి, దేవుని మాటలు తెలియచేయాలి. ఎంతవరకు కొన్ని విషయాలు విన్నాం, మంచి మాటలు. అయితే ప్రియులారా, దేవుని మాటలు చెప్పిన వ్యక్తిగా కావాలి, సువార్త చేసిన వ్యక్తిగా కావాలి. మొదట దేవుని స్వరం వినాలి. ఏం చేయాలండి? దేవుని స్వరం వినాలి. అక్కడ ఎవరి స్వరం విన్నది? పేతురు యొక్క స్వరం విని సంఘానికి తెలియచేసింది. నేటి దినాలు కూడా దేవుని బిడ్డలైన మన సంఘ బిడ్డలు కావచ్చు, మన సంఘ కనుక ఏం చేయాలంటే దేవుని స్వరం వినాలి. అలాగే దేవుని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి సువార్త చేసి ఒప్పింపు చేసింది. అలాగే రోదని చిన్నది కూడా పేతురు స్వరం విని సంఘానికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక యవనములు అడుగుపెట్టిన జోష్నాలు కూడా మొదట దేవుని యొక్క స్వరం వినాలి. దేవుని వాక్యము చెప్పగలిగిన వ్యక్తికి ఉన్నప్పుడే ఆమెకు అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలా, దేవుని స్వరం వినగలిగిన వ్యక్తిగా ఉండాలా. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా దేవుని కొరకు పెంచినప్పుడే ఆ పిల్లలు దీవించబడతారు. దేవుని కొరకు పెంచినప్పుడే ఆ బిడ్డలు దేవుని సన్నిధిలో బలముగా నిలబడతారని నేను తెలియచేస్తున్నాను. జోష్న కావచ్చు, తన తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ కూడిన మనందరం కూడా మన బిడ్డలు కూడా ఆ విధంగా పెంచాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. హల్లెలూయా. వారు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. చక్కటి ఎన్నో దినాలుగా ప్రార్థనా పూర్వకంగా మన మధ్యలో శ్రీను గారు ఉండటం మనకు ఆశీర్వాదం. చాలా మంచి వర్కరు, అందరినీ సంతోషపరుస్తూ, అందరినీ ఆనందింపజేస్తూ, అర్ధరాత్రి పిలిచినా కానీ మరి వచ్చే మనస్తత్వం కలిగిన వారు.
వారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు వచ్చి అవుట్ ఆఫ్ ట్యాంక్స్ చెప్పవలసిందిగా పైకి రావాలి. నువ్వు రావాలి. చాలా ఉత్సాహంగా యవ్వన కాలంలో దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తున్న కుటుంబం. హల్లెలూయా. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇంతవరకు సేవకులు ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. అందరికీ పేరు పేరు దేవుడు దీవించిన గాక. ఈ ఫంక్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉంటున్నాను. అందరి దగ్గర వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకుంటూ నా జీవనోపాధిని గడుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా ఇంట్లో నా బిడ్డ ఇలా యవ్వన ప్రాయంలోకి వచ్చి ఉన్నది కనుక నేను వాళ్ళందరి రుణాన్ని తీర్చుకోవాలని ఒక ఆశతో ఈ ఫంక్షన్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అలాగే నేను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో అందరూ ప్రార్థనలు ఉంటున్నాయని నేను నమ్ముతున్నాను. అలాగే దైవసేవకులు పాస్టర్ గారు పౌలాభిషేక్ గారిని కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేసి వాళ్ళ విశ్వాసం అందరి చేత మా కుటుంబం కొరకు మా కోసం ప్రార్థన చేయిస్తూ ఈ కార్యక్రమం ఘనముగా జరపడానికి మాకన్నా ముందుగా పాస్టర్ గారి సంఘస్థుల ప్రార్థనలు ఎంతో ప్రతిఫలంగా జరిగాయని నమ్ముతున్నాను. నేను ఇదిగో ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదిస్తారని ప్రేమ కలిగిన యేసయ్యని అడిగి వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. అందరికీ ప్రేమ విందు సిద్ధపరిచి ఉన్నది. ప్రార్థన ముగింపు అయిన అందరూ అనుకూలంగా సమృద్ధిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరము కూడా మేనమామ గారు వారు ఉన్నారు. వారు వచ్చి ఆ బిడ్డకి బహుమతులు ఇవ్వాలని వారు నిలబడ్డారు. వారు రావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఆశీర్వాద ప్రార్థన తీసుకున్న తర్వాత భోజనాలు మరి వడ్డించండి. ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. దయచేసి వారి మేనమామ గారు రావాల్సిందిగా. మరి మీరందరూ కూడా ఆ బిడ్డ మరి భోజనం చేసి వెళ్ళి వచ్చిన తర్వాత లేక భోజనానికి ముందే ఆ బిడ్డను బుట్టలు తీగి వెళ్ళవలసిందిగా ప్రోపేడ మనం చేస్తున్నాం. దీవించమైన పాట పాడుకుందాం. దీవించేవే సమృద్ధిగా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణముగా నీ కోసమే నన్ను బ్రతకమని ఇప్పటి వరకు మీ నామానికి మహిమ తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయనా. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఆశీర్వాదకరంగా
ఈ కార్యక్రమాలు జరిగించినందుకు స్తోత్రాలు ప్రభా. బిడ్డ జోష్టాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయనా. వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదిగో ఆడబిడ్డలైతే నగరమునకు చెక్కబడిన మూల కంబాలుగా ఉంటారని చెప్పిన లేఖనాలు బట్టి మీ స్తోత్రాలు నాయనా. బిడ్డలు నాయనా ఇదిగో పాలు త్రాగు ప్రాయము నుండి బిడ్డలు యవ్వన కాలములోనికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు నాయనా. దావీదు అంటాడు ప్రభా, అదిగో నేను అయ్యా నా తల్లి గర్భంలో గర్భవాసిని అన్నాడు ప్రభా. నిజమైన ఆయన గర్భవాసము నుండి భూనివాసములో నుండి నా ప్రభా పర నివాసానికి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు నాయన. బిడ్డ గర్భవాసము నుండి భూనివాసములోనికి వచ్చి యవన కాలంలో బిడ్డకు నీ కృప తోడే ఉంచినందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని నిరంతరము నీ బిడ్డకు నీ కృప తోడుగా ఉంటుందని ప్రార్థిస్తున్నా. ఎలాంటి నాయన చీకటి శక్తులు బిడ్డ మీద ఆవరించకుండా, దుష్టుడి కళ్ళు బిడ్డ మీద పడకుండా ప్రభా నీ కృపలో మీ దయలో నా ప్రభా యుద్ధ కుమార్తె వలె నాయన, ఒక ఎస్తేరు వలె నా ప్రభా, ఒక రూతు వలె నాయన చిన్ననాటి నుండి నమ్మకముగా ఉండుటకు సహాయము చేయమని బాల్యములో ఎవరిని తీసుకొచ్చావు కాబట్టి అయ్యా చిన్న పిల్లల శ్రేష్ఠ నుండి విడిపించబడిన బిడ్డ యవన కాలంలో యవనస్తులు జ్ఞానము కలిగి ఉంటారని అట్టి కృపదాయికి ప్రభా. సీను గారిని వారి చేతి పని దీవించి బిడ్డల అవసరతలన్నీ తీర్చమని వారి బంధువుల రక్త సంబంధికులు వారి యొక్క నాయన అయ్యా తోబుట్లందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని భోజన కార్యక్రమంలో కూడా మీరుండి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు అద్భుతము జరిగించి ఎక్కడ ఎలాంటి తొందర లేకుండా మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఎత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి ముఖ్యంగా జోష్నాకి అలానే సీను గారు వారి కుటుంబానికి ప్రభు కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని
నన్ను నడిపిన కాపరి జీవజలముల ఒక్క ఎత్తకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడానువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆరాధన
సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయో నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు ఇంటి వారిని
పని చేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు చేతులతో బలముగా పని చేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగమును ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ
ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నేనని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయము నేనని. మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి, శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. ప్రేమతో చేరి గమ్యము చూపి, ఒంటరి చేయక జంటగా నిలచి, వేదన బాధలు తొలగించినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది.
చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై సత్యము నమ్మక మమతను వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా స్థితిని పరిగణించక గతము చూడక స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంతో
రక్ష